ప్రేక్షకులందరికీ మా రీచ్ మినిస్ట్రీస్ తరపున వందనములు. ఇప్పుడు బ్రదర్ శామ్యూల్ విజయం గారి దైవ వర్తమానం విందాం, విని దైవాశీస్సులు పొందుదాం. అమూల్యమైన ప్రేక్షకులారా, ఈ అమూల్యమైన సమయంలో అమూల్యమైన దేవుని వాక్కులు వినడానికి మీరు సమయాన్ని ప్రేమించి కేటాయించినందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు శుభనామంలో, పవిత్రమైన నామంలో మీకు వందనాలు, అభినందనాలు. అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆర్ యూ హ్యాపీ? ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ, యూ గెట్ బీపీ. సో టు అవాయిడ్ బీపీ యూ మస్ట్ బీ ఆల్వేస్ హ్యాపీ. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అని చెప్పబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యమును వింటూ ఈ సమయాన్ని కేటాయించినందుకు దేవుడు మిమ్ములను, మీ బంధువులను, మీ కుటుంబాన్ని, మీ ఫ్రెండ్స్ని అందరినీ కూడా దేవుడు మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో నుంచి మనము కొన్ని తలంపులను మనము ధ్యానించుకుందాం. ఈ వాక్య భాగంలో జరిగింది ఏంటంటే, యెరికో పట్టణం నుంచి యేసు ప్రభు వారు దాని గుండా వెళుతూ ఉన్నాడు. యెరికో పట్టణం గుండా ఆయన వెళుతూ ఉన్నాడు. అక్కడ ఆ పట్టణంలో ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. ఆయన యేసు ప్రభువును చూడాలనుకుని ఆశించి చాలా పొట్టిగా ఉంటాడు కాబట్టి యేసు ప్రభువు సరిగా కనబడాలని ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చొని యేసు ప్రభు కొరకు కనిపెడతాడు. యేసు ప్రభు దగ్గరకు రాగానే యేసు ప్రభు జక్కయ్య దిగిరా త్వరగా అని చెప్పిన వెంటనే సంతోషంగా దిగి వచ్చి యేసు ప్రభువును తన ఇంట్లో చేర్చుకొని మార్పు నుండి మారిన మనిషిగా మారుతాడు. కనుక అందుకనే యేసు ప్రభు వారు ఇక్కడ ఏమంటున్నారంటే, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అనే మాట వ్రాయబడింది. అందువల్ల రక్షించుటకు వచ్చిన మనిషి కుమారుడు అంశం, రక్షించుటకు వచ్చిన మనిషి కుమారుడు. ఈ మనిషి కుమారుడు ఎవరు అంటే యేసు ప్రభువు వారే. ఆయన దేవుని కుమారుడు, మానవుడుగా నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలోని కొన్ని తలంపులు మనం ధ్యానించుకుంటుండగా ఇక్కడ 2వ వచనంలో, ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్య అనే పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అందువల్ల ఇక్కడ యేసు ప్రభు వారిని గురించి జక్కయ్య తెలుసుకున్నాడు. జక్కయ్య అనేది పేరు, ఒక సుబ్రహ్మణ్యమో లేకపోతే యాంటోనియో, పీటర్ అని ఎట్లా పేర్లు ఉంటాయో మనిషికి, యూద దేశంలో, ఇశ్రాయేలు దేశంలో జక్కయ్య అనేది ఒక వ్యక్తి యొక్క పేరు. ఆ జక్కయ్య చేసే ఉద్యోగం ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్. ఒక విధంగా చెప్పాలంటే నేటి భాషలో చెప్పాలి అనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ITO అంటారు. అంచేత ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు చాలా ధనవంతుడు, బాగా సంపాదించుకొని ఉంటాడు. చాలా సౌండ్ పార్టీ అంటారు కదా, అందువల్ల బాగా సంపాదించుకొని ఉన్నవాడు ఆ ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నాడు. కానీ ఈ జక్కయ్య యేసు ప్రభువును గురించి తెలుసుకున్నాడు. తెలుసుకున్నంత మాత్రాన ఆయన ఊరుకోలేదు, ఆయన ఎవరో అని చూడగోరాడు. కనుక జక్కయ్యలో తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానము యేసు ప్రభువును చూడాలి అనే కోరికను కలిగించింది. అంచేత యేసు ప్రభువును నువ్వు ఒకవేళ అనేక రీతులుగా యేసు ప్రభువు గారిని తెలుసుకున్నా కానీ ఆయన నువ్వు చూడాలి, ఆయన కలిగి ఉండాలనేటువంటి కోరికను నువ్వు కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా మారుతావు. ఇక్కడ తెలుసుకొని యేసు ప్రభువును గురించి అంతటితో మౌనంగా ఉండలేదు. అతడు యేసు ప్రభువును చూడాలని యేసు ఎవరో అని చూడగోరెను అని అంటున్నాడు. కనుక జక్కయ్య తెలుసుకున్నాడు, యేసు ఎవరో చూడాలని కోరుకున్నాడు. తర్వాత ఆయన చూడాలంటే ఏం చేయాలనేసి యేసు ప్రభువును చూడడానికి సిద్ధపడ్డాడు. 4వదిగా సిద్ధపడి ఏం చేశాడంటే, అక్కడ ఒక పొట్టివాడుగా ఉన్నందువల్ల అక్కడ ముందుగా పరిగెత్తి ఆ రోడ్లో వస్తున్నాడని తెలుసుకొని ముందుగా పరిగెత్తి ఒక మేడి చెట్టుకి
కూర్చున్నాడు అక్కడ ఆ మేడి చెట్టుకి. అక్కడ యేసు ప్రభు కొరకు కనిపెడుతున్నాడు. కనుక తెలుసుకొనుట, కోరుకొనుట, సిద్ధపడినట్టు యేసు ప్రభువును ఎదుర్కోవాలి, చూడాలనేసి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీలో అనేకులు యేసు ప్రభువుని గురించి ఎంతో తెలుసుకొని ఉన్నారు. ఆయన్ని నా రక్షకుడిగా, నా ప్రభువుగా ఆయన ఉండాలని మీరు కోరుకున్నారా? ఆ కోరుకునే దానికి మీరు సిద్ధపడ్డారా? అలా లేకపోతే ఇవాళే సిద్ధపడండి. ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. అంచేత ఈ జక్కయ్య అక్కడ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కానీ ఎందుకు మేడి చెట్టు ఎక్కాలి అంటే, చాలా పొట్టివాడు. జనాలందరూ అతన్ని ద్వేషించారు, తోసేస్తున్నారు. అందుకని పొట్టివాడు కదా, చాలా జిత్తులు బాగా ఉంటాయి. మనం కూడా అంటుంటాం, పొట్టివానికి పుట్టెడు జిత్తులు అని అంటుంటాం. చాలా తెలివిగా ఉంటుంది. భూమికి జానెడు ఉన్నా కానీ ఆలోచన మాత్రం ఆకాశం అంత ఎత్తుగా ఉంటాయి. ఎవరైనా పొట్టివాడుగా ఉంటే కూడా మనం ఓ జక్కయ్య అని కూడా మనము నిక్ నేమ్తో పిలుస్తుంటాం. కనుక ఈ పొట్టివాడైనా కానీ ఇప్పుడు పుట్టాడు బుద్ధులు ఉన్నాయి కాబట్టి మంచి జితులు మారేవాడు కనుక ఏదో ఒక విధంగా యేసు ప్రభువుని చూడాలి. నేను పొట్టిగా ఉన్నాను కాబట్టి యేసు ప్రభు కనబడు కాబట్టి మనం ఏం చేయాలంటే అందరికన్నా బాగా చూడాలి. వెళ్ళి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఈ చెట్టు మీద కూర్చున్నటువంటి అనుభవము కలిగి ఉన్నాడు. ఏం చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని అంటారు. చాలామంది చూడడానికి అపియరెన్స్ చూస్తే బ్రహ్మాండం ఉంటుంది, ఎంత బిల్డప్ ఇస్తారో. అందుకని అపియరెన్స్ సమ్ టైమ్స్ ఆర్ ఇన్ ఏ వే ఇట్ ఈస్ ఏ డిసీట్ ఓన్లీ. మోసపూరితంగా ఉంటుంది అపియరెన్స్. ఏమి లేకపోయినా కానీ ఎంతో బాగా డ్రెస్ చేసుకొని ఏదో పెద్ద చాలా కోటీశ్వరులాగా, ఒక పెద్ద రాజకీయ నాయకుల్లాగా, పెద్ద మత బోధకుల్లాగా బిల్డప్లు ఇస్తుంటారు. కానీ ఇతను ఏం చేశాడంటే ఆశ కలిగిన వాడుగా మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఈ పైకి కనబడేదంతా కూడా మోసపూరితంగా ఈ లోకంలో ఉంటున్నాయి. ఎన్నో మోసం చేయడానికి అట్రాక్షన్ చేసి పడేస్తూ ఉన్నాయి. కొంతమంది పైకి మంచి వాళ్ళలాగా ఉంటారు, కానీ చాలా అపాయకరమైనటువంటి వారుగా ఉంటారు. మంచోడు అనుకున్నాను, నన్ను పూర్తిగా ముంచాడంటారు. కనుక అపియరెన్స్ అనేది డిసీట్గా ఉంటుంది, మోసపూరితంగా ఉంటుంది. ఈ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. జక్కయ్యని ఎవరు ఇష్టపడలేదు. అక్కడ ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి అనుభవం. ఈ రోజుల్లో చాలామంది యేసుప్రభును కూడా తెలుసు, కానీ యేసుప్రభును అంగీకరించాలనే ఆశ ఉన్నప్పటికీ కూడా చెట్టు ఎక్కి కూర్చున్నారు. కులం అనే చెట్టు, ఆ కులం అనే చెట్టు నుంచి దిగరు యేసుప్రభు కొరకు. ఎందుకు? నేను యేసుప్రభుని అంగిస్తే నన్ను తక్కువ కులస్తుడేమో అనుకుంటారేమో, సమాజంలో నన్ను వెలివేస్తారేమో, నా కుటుంబస్తులు నన్ను వెలివేస్తారేమో, ఏంటయ్యా వాళ్ళ మతం తీసుకున్నామని అంటారేమో అని భయపడి కులం అనే చెట్టుకు ఎక్కి కూర్చొని ఉన్నారు. అలాగే కొంతమంది ధనం అనే చెట్టు ఎక్కి కూర్చున్నారు. వాళ్ళకి ఎంతసేపు డబ్బుల గురించే ఆలోచన, దేవుడి గురించినటువంటి ఆలోచన ఉండనే ఉండదు. కొంతమంది వ్యాపారం అనేటటువంటి చెట్టు ఎక్కి కూర్చొని ఉన్నారు. మరి కొంతమంది అయితే ఆ వ్యాపారం తప్పితే ఇక దేని గురించి, భార్యను గురించి, పిల్లల గురించి, ఫ్రెండ్స్ని గురించి, దేని గురించి పట్టించుకోరు. మరి కొంతమంది చూస్తే తమ ఉద్యోగం అనేటటువంటి చెట్టు ఎక్కి కూర్చొని ఉన్నారు. ఆ ఉద్యోగం తప్ప దేని గురించి వాళ్ళు ఆలోచించనే అంచరు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. యేసు ప్రభువును మనం నమ్మాలి. యేసు ప్రభువును నమ్మినా ఆయన దేవుడిగా, రక్షకుడిగా అంగీకరించకుండా కూడా ఉంటారు. కనుక ఈ చెట్టు ఎక్కినటువంటి అనుభవంలో చాలామంది ఉన్నారు. నువ్వు ఏ చెట్టు ఎక్కి కూర్చున్నావో నాకు తెలియదు. ధనం అనే చెట్టు ఎక్కున్నావా, కులం అనే చెట్టు ఎక్కున్నావా, కొంతమంది మతం అనే చెట్టు ఎక్కి కూర్చున్నావా, కానీ ఏ చెట్టు కూడా నిన్ను రక్షించదు. కనుక నీకు యేసు ప్రభు కావాలి అనుకుంటే నువ్వు ఆ చెట్టు దిగి రావాలి. ఆ చెట్టు దగ్గరకు వచ్చిన వెంటనే యేసు ప్రభు ఏమన్నాడంటే, యేసు ప్రభు జక్కయ్య వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. త్వరగా దిగిరా అంటే అది త్వరగా దిగిరా అనేదాన్ని అర్జెన్సీ, అత్యవసరతను తెలియజేస్తుంది. కనుక దేవుడు ఈ అమూల్య సమయంలో ఈ సువార్త వినడానికి నీకు ఈ సమయాన్ని ఇచ్చాడు దేవుడు. కనుక ఈ సమయంలోనే యేసు ప్రభువుని గురించి నువ్వు తెలుసుకొని ఉన్నా, కానీ ఆయన నా రక్షకుడు, నా దేవుడు, నా పాపముల కొరకు ఈ లోకములోనికి వచ్చి ఆయన దైవ మానవుడుగా, మనిషి కుమారుడుగా ఆ శిలువలో రక్తం కార్చి చనిపోయాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా నా పాపములు కడుగబడతాయని నీవు నమ్మాలి, నువ్వు కోరుకోవాలి, నమ్మాలి. చెట్టు దిగి రావడం అంటే ఆయన దగ్గరకు రావడం. ఆయన నీ దగ్గరకు ఎప్పుడో 2000 సంవత్సరాల ముందే ఆయన వచ్చినాడు. కానీ నువ్వు యేసు ప్రభువును
దిగి వచ్చావా, నువ్వు కలుసుకున్నావా, నువ్వు ఏ చెట్టుకి కూర్చున్నావో ఆ చెట్టు దిగి రావాలి. యేసు ప్రభు అన్నాడు కదా, నా ఎద్దుకు వచ్చువని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని అంటున్నాడు. అంచేత నీవు ఆయనను కోరుకొని ఆయన దగ్గరకు రావాలి. ఎవరు కూడా బలవంతం చేయరు. ఇక మత మార్పిడి కానే కాదు, మారు మనసు పొందమని యేసు ప్రభు అడుగుతున్నాడు. కనుక యేసు ప్రభు జక్కయ్య దగ్గరకు వచ్చాడు. ఒకవేళ ఇతను జక్కయ్య అనుకొని నేను ఎంత పెద్ద ధనవంతుణ్ణి, అసలు నేను చేసే పని ఇదేనా, నేనేంటి యేసు ప్రభు దగ్గరకు పోవడం ఏంటి అని ఎప్పుడు కూడా అతడు గర్వపడలేదు. ఆ చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. నేను ఏంటి యేసు ప్రభుని అంగీకరించడము, నా ఉద్యోగం ఏంటి, నా హోదా ఏంటి, నా కులం ఏంటి, నా మతం ఏంటి, నేను ఎంత గొప్పవాడిని, నేను యేసు ప్రభుని అంగీకరించడమా అని ఎప్పుడు కూడా జక్కయ్య అనుకోలేదు. మరి నువ్వు ఎలా అనుకుంటున్నావు యేసు ప్రభుని గురించి? యేసు ప్రభు ఆయన ఇంకా హైట్ నుంచి వచ్చాడు. ఆయన యేసు ప్రభు జక్కయ్య చెట్టు మీద హైట్లో ఉన్నాడు యేసు ప్రభుని చూడడానికి. ఒకవేళ నీవు ఒక చెట్టు, నీ చెట్టు అది ఏమైందో నాకు తెలియదు, ఆ చెట్టు మీద కూర్చొని నేను ఎందుకు యేసు ప్రభుని అంగీకరించాలని అనుకుంటున్నావేమో. జక్కయ్య చెట్టుకి ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు కన్నా కొంచెం హైట్లో ఉన్నాడు. పొట్టివాడుకున్నప్పుడు హైట్ ఉండాలని పైకి ఎక్కి కూర్చున్నాడు. కానీ యేసు ప్రభు ఆయన ఎంత హైట్లో నుంచి వచ్చారో తెలుసా? చూడండి, ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చూసినప్పుడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అహం అనేది, అహం బ్రహ్మోస్మి, అహం ఈగో అనేది మనల్ని, మనకు ఆ విధేయతను లేకుంటే అనుకూలతను, ఆ నమ్రతను, ఆ వినయాన్ని దయచేయకుండా చేస్తూ ఉంది. అంచేత నేను ఇదిగో ఈ చెట్టు మీద కూర్చున్నాను అని అహంగా భావిస్తూ ఉన్నామేమో. ఆ అహాన్ని తీసివేసి ఆ ఈగోని యు గో అవే, ఓ యుగో యుగో యు గో అవే అని మీరు చెప్పాలి. ఆ అహాన్ని ఎప్పుడైతే మీరు తీసివేస్తారో, ఎప్పుడైతే ఆ చెట్టు అనేటువంటి నీ స్థితిలో నుంచి నువ్వు యేసు ప్రభు దగ్గరికి దిగి వస్తావో అప్పుడు ప్రభు నీ దగ్గరికి వస్తావు. నువ్వు ఏ చెట్టు మీద కూర్చున్నావు, నీ హృదయాన్ని యేసు ప్రభుకు ఇస్తావా? యేసు ప్రభు అన్నాడు, నాయనా నువ్వు ఈ చెట్టుకి కూర్చొని నాకన్నా కొంచెం హైట్లో ఉన్నావు, కానీ నీకన్నా హైటు, ఎంతో హైటు. ఎంత హైటు? నా హైటు దేవునితో సమానము కూడా నేను ఉండాలని ఎంచుకోకుండా ఆ పరలోకములో నుంచి ఈ భూలోకానికి నేను నీ కొరకు నేను దిగి వచ్చాను. తగ్గించుకున్నాడు నీ కొరకు, నా కొరకు. యేసు ప్రభు శిలువలో రక్తము కార్చి ఆయన చనిపోయినాడు. చనిపోయిన మాత్రమే కాదు, మరణాన్ని, లోకాన్ని, శాపాన్ని, సైతాన్ని జయించి ఆయన 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన సజీవుడైన దేవుడు. మనుషుడు కనుక చనిపోయాడు. మనుషుడికి మరణం ఉంటుంది, ఎంత పెద్దవాడైనా చనిపోవాల్సిందే. కాబట్టి మనుషుడుగా ఆయన జన్మించాడు కాబట్టి చనిపోయాడు. కానీ దేవునికి మరణం లేదు, ఆది అంతము లేనటువంటి వాడు. ఆయన ఆది నుంచి ఉన్నటువంటి వాడు యేసు ప్రభు. నీ కొరకు, నరకు వరకు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని వచ్చాడు. ఆయన ఆ హైట్ నుంచి వచ్చాడు, పరలోకమునంత హైట్ నుంచి ఆయన నీ కొరకు, నా కొరకు వచ్చినప్పుడు నీవు ఈ చెట్టు మీద కూర్చున్నటువంటి హైట్లో నుంచి నువ్వు దిగలేవా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఓ యవనుడా, ఓ యవనస్తురాలా, నీ హృదయంలో నాకు చోటివు, నేను నీ కొరకు ఈ లోకంలోనికి వచ్చాను అంటున్నాడు. జక్కయ్య చెట్టు మీద నుంచి దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏం చేశాడు? యేసును ఆయన ఇంట చేర్చుకున్నాడు. యేసు ప్రభు అడిగాడు, నేను నీతో జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. యేసు ప్రభు అక్కడికి రాగానే జక్కయ్యను చూసిన వెంటనే దేవుని ప్రేమ ఆయనలో పొంగుకొని వచ్చింది. ఇతని ఇంట్లో నేను ఉండాలి అని కోరుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు తన కోరికను తెలియజేశాడో, త్వరగా దిగిరా అన్నప్పుడు ఇదే అనుకూల సమయము, ఈ రోజే, నేడే రక్షణ దినము, ఈ రోజే నీవు రక్షణ పొందాలని ఆ మాటను యేసు ప్రభు ఈరోజు తెలియజేస్తున్నాడు. రేపు అనేది ఎప్పుడు రాదు. టుమారో నెవర్ కమ్స్.
టుడే ఈజ్ అవర్స్, టుమారో నెవర్ కమ్స్. కానీ సైతాను అంటున్నాడు, నీకు ఇంకా వయసు ఉంది, ఎప్పుడో ఒకసారి అన్ని లోకంలో అన్నీ అనుభవించేసిన తర్వాత, లేకపోతే ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత అప్పుడు యేసు ప్రభువుని అంగీకరించి అప్పుడు సేవ చేస్తూ, ఇప్పుడు కాదు అని అంటాడు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, త్వరగా దిగిరా, ఈరోజు నేను నీ ఇంట ఉండవలసింది, నీ హృదయంలోకి వస్తాను, నీ జీవితంలోకి వస్తానని యేసు ప్రభు వారు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు ఉన్న స్థలంలో ఒక సీఎం గారు, ఒక ప్రధానమంత్రి, ఒక ప్రెసిడెంట్ వస్తున్నాడు అనుకోండి, అప్పుడు నువ్వు ఎక్కడో ఆయన చూడాలనేసి ఏదో ఒక మేడ మీదనో లేకపోతే ఒక చిన్న బిల్డింగ్ మీదనే ఎక్కి కూర్చొని ఉన్నావు, లేకపోతే నిలబడుకొని చూస్తున్నావు అనుకో, నేరుగా ఆ సీఎం గారు అక్కడ దగ్గరకు వచ్చి, లేకపోతే ఆ ప్రైమ్ మినిస్టర్ దగ్గరకు వచ్చి నీ పేరు పెట్టి పిలిచి, నువ్వు రా, నేను నీ ఇంటికి వస్తానంటే, నువ్వు పోవా, ఇంకేం పని లేదా, నేను ఎందుకు వస్తాను, నువ్వెందుకు వస్తావు నా ఇంటికి అని అంటామా? ఎంత సంతోషపడి ఆ గబగబా దిగొచ్చి సెక్యూరిటీ అంతా వాళ్ళందరినీ పక్కకు తీసి నేను సీఎం గారి దగ్గరకో పిఎం గారి దగ్గరకో తీసుకొని వస్తారు కదా, అప్పుడు నువ్వు సంతోషంగా నీ ఇంటికి తీసుకొని వెళ్తావు కదా. మరి ఆయన యేసు ప్రభు వారు దైవ కుమారుడు, మనిషి కుమారుడు, దేవుడే మనుషుడుగా నీ కొరకు వచ్చి ఈరోజు నేను నీ ఇంటికి వస్తాను, నీ హృదయంలోకి వస్తానని అడుగుతున్నాడు. ఎందుకు? నీకు రక్షణ ఇవ్వడానికి. ఇదిగో యేసుప్రభు ప్రకటన 3:20లో, ఇదిగో తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను ఆ ఇంటిలోనికి ప్రవేశించి అతనితో కూడా నాతో కూడా అతను భోజనం చేయడం అనేది సహవాసానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవాళ నీ ఇంటికి వస్తానంటే నీ ఇల్లు, నీ హృదయం అనే ఇంట్లోకి యేసు ప్రభు వారు వస్తాను అని అంటున్నారు. జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు వ్యక్తిగతంగా. ఈరోజు నీ పేరు ఏమైందో అది ప్రభువుకు తెలుసు. ఆ పేరు జక్కయ్య అనే చోట నీ పేరు పెట్టుకో. యేసు ప్రభు వచ్చి పిలుస్తున్నాడు, నువ్వు ఆయన ఆహ్వానించవా? ఏమంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్యను అడిగాడో, నేను నీ ఇంటికి వస్తాను, నీ ఇంట్లో ఉంటాను అన్నప్పుడు వెంటనే దిగి వచ్చాడు. కనుక తెలుసుకొనుట, కోరుకొనుట, సిద్ధపడుట, కనిపెట్టుట. యేసు ప్రభు ఆ దావలో వస్తున్నాడని చెట్టు మీద ఉండి కనిపెడుతూ ఉన్నావు. నువ్వు కనిపెడుతున్నావా యేసు ప్రభు రాకడ కొరకు? ఒకవేళ నువ్వు యేసు ప్రభుని ఇంత ముందే అంగీకరించి నీ హృదయంలో చేర్చుకొని దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఈ లోకంలో యేసు ప్రభుకు శిష్యుడుగా, యేసు ప్రభుకు స్నేహితుడుగా, స్నేహితురాలుగా దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ప్రభు బలలో ఆచరిస్తూ నీవు జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన రాకడకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఇక్కడ యాకోబు జక్కయ్య గారు యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు, ఆయన చూడాలని కోరుకున్నాడు, ఆయన ఆ ద్వారం వచ్చే రాకడ కొరకు సిద్ధపడ్డాడు, అక్కడ యేసు ప్రభు వరకు కనిపెడుతూ ఉన్నాడు. 5వదిగా అక్కడ చెట్టు మీద నుంచి దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏం చేశాడు? కొంత దూరం వచ్చేసి నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఇంకా అక్కడ పైసలు కలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవాలా, నాకు చాలా బిజీగా ఉన్నాను, నీతో నాకు టైం లేదని అన్నాడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు? అనలేదు. దేవునికి సమయం ఇచ్చాడు. దేవుడు నా కొరకు వచ్చినప్పుడు నేను ఆయనకి ఎందుకు సమయం ఇవ్వలేదు అని అనుకోకుండా ప్రభువుని తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. నీకు ఒకవేళ అనేక దానికి సమయాలు ఉన్నాయి, టీవీలు చూడడానికి సమయాలు ఉంటాయి, సినిమాలు చూడడానికి సమయాలు ఉంటాయి, షికార్లు వెళ్ళడానికి సమయాలు ఉంటాయి, షాపింగ్ చేయడానికి సమయాలు ఉంటాయి, అన్నిటికీ సమయాలు ఉంటాయి. కానీ దేవునితో సహవాసం గడపడానికి సమయాలు ఉండవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనల్ని చూసి నీ సమయం అయిపోయింది, ఈ రాత్రి ఈ పగలు నువ్వు టఫీమంటావు, నువ్వు పైకి వచ్చేయాలంటే ఎంత భయంగా ఉంటుంది. దేవా, నేను ఇంకా కొన్ని రోజులు జీవిస్తాను, నాకు ఆరోగ్యమి, నాకు ఆయుష్నివ్వను అని అడుగుతాం. మరి దేవునికి నీవు సమయం ఇచ్చినప్పుడు దేవుడు కూడా నీకు ఈ లోకంలో ఈ సమయాన్ని నీకు పొడిగిస్తాడని మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతను ఏం చేశాడు? ఇంటిలో చేర్చుకున్నాడు. యేసు ప్రభువును తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. నీవు ఆయన్ను నీ రక్షకుడుగా, దేవుడుగా నీవు అంగీకరించినట్లయితే, నీ హృదయంలో ఆయన చేర్చుకున్నావైతే, యేసు ప్రభు తన పరలోక రాజ్యంలో నిన్ను అక్కడ ఆయన చేర్చుకుంటాడు. కనుక నీవు అక్కడ చేర్చబడాలి అంటే ఇక్కడ యేసు ప్రభుని నీ హృదయంలో నీ ప్రభువుగా, రక్షకుడుగా, దేవుడుగా నీవు అంగీకరించాలి. దానికి ఏం చేయాలంటే, ప్రభువా, నేను పాపిని, నా పాపను నేను ఒప్పుకుంటున్నాను, నా కొరకు నీవు ఆ శిలువలో చనిపోయినావు, నీ రక్తంలో నా పాపను కడిగి వేసి నన్ను శుద్ధినిగా చేయి, నన్ను దేవునికి, పరలోక తండ్రికి, నన్ను కుమారుడుగా, కుమార్తెగా చేయి అని నువ్వు నా కొరకు మరణాన్ని, లోకాన్ని జయించి 3వ రోజున సజీవుడై తిరిగి లేచావు అని చెప్పినప్పుడు, సజీవుడు అయిన నీకు
ఆయన సజీవమైన దేవుడు, సత్యమైన దేవుడుగా ఉన్నాడు. యేసు ప్రభు తప్ప నిజమైన దేవుడు ఎవరూ లేరు. నీకు రక్షణ ఇవ్వగలిగిన వాళ్ళ దేవుడు ఎవరైతే యేసు ప్రభు మాత్రమే నీకు రక్షణ కలుగజేస్తాడు. కనుక ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. ఇక్కడ రక్షణను జక్కయ్య స్వీకరించినాడు. అందుకని యేసు ప్రభు ఏమనంటే, నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఈరోజు నీతో చెప్పుతున్నాడు. ఇదిగో నేను నీ కొరకు ఈ లోకంలోనికి రక్షకుడుగా వచ్చాను. నీవు నన్ను స్వీకరించు. నీ హృదయంలో నన్ను నీవు స్వీకరించినట్లయితే ఆ పరలోకములో నేను నిన్ను స్వీకరిస్తాను అన్నాడు. కనుక యేసు ప్రభు ఒక మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు. మనుషులందరూ పాపములను తీసివేసి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన మాట అంగీకార యోగ్యముగా ఉన్నదని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. నీవు ఆయన అంగీకరిస్తావా? ఆయన రాజ్యంలో చేరు, పిఆర్పిలో చేరు. ఓళ్ళ వినొచ్చు, సార్ పిఆర్పి ఇప్పుడు ఎక్కడ ఉంది సార్, విలీనం అవుతుంది కదా అని. కానీ పిఆర్పి అంటే ప్రభు రాజ్య పార్టీ, పరలోక రాజ్య పార్టీ. ఈ పరలోక రాజ్య పార్టీలో మీరు చేరండి. ఈ ప్రభు రాజ్య పార్టీలో మీరు చేరండి. ఇది శాశ్వతమైనటువంటి పార్టీ, ఇది శాశ్వతమైనటువంటి రాజ్యము. పరలోక రాజ్య పార్టీలో చేరండి, పిఆర్పిలో చేరండి. మీరు చిరంజీవులు కండి. చిరంజీవులు అంటే మరణం లేనటువంటి వారు, చిరకాలము జీవించువారు. ఎవరు చిరకాలం జీవించు వాళ్ళు? ఎవరైతే యేసు ప్రభువును రక్షకుడుగా దేవుడుగా అంగీకరించి తమ పాపమును యేసు ప్రభు రక్తములో కడిగి వేసుకొని పవిత్రులుగా చేయబడి పరిశుద్ధులుగా ఈ లోకములో పునరుద్ధాన శక్తి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తారో వారు చిరంజీవులు, అంటే నిత్య జీవము కలిగినటువంటి వారు. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గం సత్యము జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు చనిపోయిన బ్రతుకుతాడు. యోహాను 11:25 పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. వాడికి మరణము లేదు. యేసు ప్రభునందు విశ్వాసం నుంచి రక్షణ పొందినటువంటి వారికి శారీరక మరణము అందరికీ కలుగుతుంది, కానీ ఆత్మీయ మరణం అనేది లేదు. మరణం అంటే సపరేషన్ ఫ్రమ్ గాడ్. డెత్ మీన్స్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. కానీ ఈ డెత్ అనేది వెళ్ళిపోయి మరణంలోంచి జీవంలోనికి వాళ్ళు దాటి ఉంటారు. కానీ అటువంటి జీవాన్ని నువ్వు పొందుతావా? నీవు చిరంజీవులు కావాలంటే, అంటే మరణము లేకుండా చిరకాలము దేవునితో ప్రభుతో జీవించాలంటే, ఆయన నిత్య జీవాన్ని నువ్వు స్వీకరించాలంటే ఈ పరలోక రాజ్య పార్టీలో, పరలోక ప్రభు రాజ్య పార్టీలో నువ్వు చేరాలి. చేరాలంటే ఏం చేయాలి? ఆయన్ని యందు విశ్వాసం ఉంచి ఆయన గురించి తెలుసుకున్నావు, ఆయన కోరుకున్నావు, ఆయన కొరకు కనిపెట్టావు, ఆయన కొరకు సిద్ధపడ్డావు, ఆయన కొరకు నీ అహాన్ని పక్కన పెట్టేసి నీ నమ్మకాన్ని పక్కన పెట్టేసి దిగి వచ్చావు, ఆయన నీవు నింట చేర్చుకున్నావు, కానీ ఆయన పరివర్తన చెందావు, మారు మనసు పొంది ఒప్పుకున్నావు నీ పాపాన్ని. ఆయన ఇచ్చే రక్షణను నువ్వు స్వీకరించాలి. స్వీకరించినప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో చేర్చమంటావు. కనుక ఈ వాక్య భాగంలో మనం తెలుసుకున్నది ఏంటంటే, తెలుసుకొనుట, కోరుకొనుట, సిద్ధపడుట, కనిపెట్టుట, దిగివచ్చుట, చేర్చుకొనుట, మార్పు నొందుకుట, ఒప్పుకొనుట, రక్షణను స్వీకరించుట. 10వ అంశం ఏంటంటే ప్రకటించుట. నీవు తెలుసుకున్నటువంటి సత్యాన్ని, ఈ రక్షణ మార్గాన్ని నువ్వు ఇతరులకు ప్రకటించాలి. ఆ పనే ఇప్పుడు మీ ముందు నేను చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటించుట. ప్రకటించేవాడు కావాలి. యేసు ప్రభు అందరినీ క్రైస్తవులుగా చేయండి ఆయన చెప్పలేదు. మత్తయి సువార్త 28 సర్వలోకం నుండి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించుడి, బాప్తిస్మం ఇవ్వమన్నాడు, శిష్యులుగా చేయమన్నాడు. యేసు ప్రభు ఆయనకు శిష్యులుగా చేయమంటే ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు శిష్యులను చేసుకుంటున్నారు. వీడు నా శిష్యుడు అండి, ఈమె నా శిష్యురాలండి అని చెప్తున్నారు. మనుషులు శిష్యులు వద్దు. అందరికీ గురువు ఒక్కడే, పరగురువు, ఆయన బ్రహ్మ గురువు యేసు ప్రభువు. ఆయనను అంగీకరించినట్లయితే, ఆయన్ని హృదయంలో చేర్చుకున్నట్లయితే నీ యజమాని యేసు ప్రభువుగా మారుతాడు. ఇంతకాలము ఏ చెట్టుకి కూర్చున్నావో, ఇంతకాలము ఎవరు నీకు యజమాని అనుకున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు నీ యజమాని నువ్వు మార్చుకో. ఒకవేళ నువ్వు యేసు ప్రభువుని యజమానిగా, ప్రభువుగా, రక్షకుడుగా నీవు అంగీకరించినట్లయితే ఆయన గురించి నువ్వు సువార్తను ఇతరులకు చెప్పి వాక్యాన్ని ప్రకటించు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండినట్లయితే ఎన్నో ఆశీర్వాదాలను నీవు పొంది ప్రభువు కొరకు శిష్యుడుగా,
దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించి ఈ లోకంలోనే కాదు రాబో లోకంలో కూడా అనేక బహుమానాలను ఆశీర్వాదాలను నీవు పొందగలవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి కృపను నీకు నాకును దేవుడు విరివిగా దయచేయుగాక. కాబట్టి మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, దేవుని బిడ్డలారా, ఈ అమూల్య సమయాన్ని కొరకు మీరు ఉపేక్షించి వీక్షించినందుకు మిమ్మల్ని ఎంతో నేను కాంక్షించి మీకు నేను ఆశీర్వాదాలు యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ, ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో వారందరినీ ప్రభు అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారు తన కృపయందు ఉంచి ఆశీర్వదించి ఆయుష్ పెంచి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు నామములో ఈ అమూల్య సమయంలో ఈ అమూల్యమైన ప్రేక్షకులు మీరు ఆశీర్వదించి వాక్యము వినగలిగినట్లు వారికి కృప చూపించినావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వినిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి వారి హృదయంలో ఏ అయితే ఆ అవసరత ఉందో, ఏ కోరిక ఉందో ఆ కోరికను ప్రభువా మీరు విని వారి కోరికను మీరు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. నీ దీవెనలు వారి ఇంటిలోనికి కుమ్మరించండి. వారు ఇదిగో ఈ సమయాన్ని, ఈ వాక్యాన్ని వారి ఇంటిలో టీవీని ఆన్ చేసి వారి ఇంటిలో నిన్ను చేర్చుకున్నారు ప్రభువా. ఎంతసేపు వాక్యం వింటున్నారంటే నిన్ను వింటున్నారు, నిన్ను వారి ఇంటిలో చేర్చుకున్నారు కనుక వాళ్ళ హృదయంలో కూడా చేర్చుకున్నట్లయితే వారిని ఇంకా ఆశీర్వదించి దీవించమని మరొకసారి మీ చిత్తమైతే ఇదే సమయంలో ఇదే ఛానల్లో మరొకసారి కలుసుకుంటూ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినటువంటి సహోదరుడు టి కృష్ణారెడ్డి గారిని, వారి కుటుంబమును, మరి వారి కుమార్తె అమెరికా దేశంలో ఉంటున్నారు, వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. వారు చేస్తున్నటువంటి ఈ మాధవ సేవగా చేస్తున్నారు కనుక హెల్పింగ్ హ్యాండ్స్, సహాయం చేస్తున్న చేతులతో సేవ చేస్తున్నారు కాబట్టి వారిని ఆశీర్వదించి దీవించమని ప్రభువా, ఇంకా ఎవరెవరైతే ఈ వాక్యమును విన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి. విత్తబడినటువంటి వాక్యం శత్రువు ఎత్తుక్కుని పోకుండా ప్రభువా నీరు కట్టి ఫలింప చేయమని మరొకసారి నీ చిత్తమైతే మేమందరం కలుసుకొని నీ వాక్యంలో మేము ఆనందించడానికి కృప చూపించమని, ఇంతవరకు ఎవరైతే యేసు ప్రభువా నిన్ను అంగీకరించలేదో వారితో తిరిగి మాట్లాడి వారు నిన్ను వారి హృదయంలో చేర్చుకునేలాగా కృప చూపించమని యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అడిగి వేడుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు, అభినందనాలు. మన తండ్రి అయిన దేవుని అనంత ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, అభిషేకమును ఇప్పుడును మనకందరికీ, ముఖ్యముగా ఈ అమూల్య ప్రేక్షకులను ప్రభువా నీ రాకడ పర్యంతము తోడైనగాక. ఆమేన్. అందరికీ వందనాలు, నమస్కారం. ఇంతవరకు బ్రదర్ శామ్యూల్ విజయం గారి దైవ వర్తమానం విన్నాం కదా. ఈ వర్తమానం ద్వారా మీకు కలిగిన మేళ్లను, మీ ప్రార్థన అవసరతను మాకు తెలియజేయండి. మా అడ్రస్ ఎస్ శామ్యూల్ విజయం, డోర్ నెంబర్ 24-1-296, ఓల్డ్ జడ్జ్ బంగ్లా లేఅవుట్, వాకర్స్ రోడ్, మూలాపేట్, నెల్లూరు. పిన్ కోడ్ 524003. మా సెల్ నంబర్స్ 9440383663, 99089579.